హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, హిప్ బెల్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ నేను శారీలో వచ్చిన అంచుతోటే హిప్ బెల్ట్ అనేది తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నాను అనేది చూద్దామండి. ఇప్పుడు మన క్లాత్ అనేది ఉంటుంది కదా, అంచు అనేది మనం ఏదైతే స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నామో అది దీనికి ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి నేను ఇదే తీసేసుకున్నానండి క్లాత్. మనకి ఇటు సైడ్ పింక్, అటు సైడ్ పింక్ కనబడేలాగా నేను వేస్తానన్నమాట. అయితే కింద లైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా వేరే ఫ్యాబ్రిక్ అయినా తీసుకోవచ్చు. ఇలా పొడవుగా అయితే తీసుకున్నానండి. అంటే మనం నడుము లూజ్ చూసుకుని ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పొడవు ఎక్కువ తీసుకుని ఈ క్లాత్తో సమానంగా వన్ సైడ్ స్టిచ్ అనేది వేసాను. చూడండి, ఇలా స్టిచ్ వేసిన తర్వాత వన్ సైడ్ వేసాను ముందు అయితే. చూడండి, ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, బయటికి ఈ విధంగా ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఈ సైడ్ వన్ సైడ్ వేసాం కాబట్టి ఈ సైడ్ చూడండి, అక్కడైతే కుట్టు అనేది కనిపించకుండా వేసాను లోపలికి. ఇక్కడైతే కుట్టు అనేది కనిపిస్తుందండి. ఈ సైడ్కి వేసుకోవాలి కుట్టు అనేది. చూడండి, పింక్ మీద ఈ చివరికి వచ్చేలాగా చూసుకుని కుట్టు అనేది వేసుకోండి. అసలు కుట్టు కనిపించకుండా ఉంటేనే లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు కుట్టు కనబడకుండా. నేనైతే ఇంక మిషన్ కుట్టే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక ముందు నుంచి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రెండ్స్, కింద ఫ్యాబ్రిక్ ఒక 2 ఇంచెస్ పొడవు ఎక్కువ తీసుకోవాలండి ఈ క్లాత్ మీద. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎంత వెడల్పు వచ్చిందో ఆ సైడ్ కూడా అంతే వెడల్పు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. చూడండి, ఇక్కడ క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, నేను 2 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగానే నేను క్లాత్ అనేది తీసుకున్నాను. ఇదేంటంటే ఇలా మనకి తాళ్ళు పట్టి వేసుకునేలాగా నేను ఇలా ఫోల్డ్ చేసి పైకి స్టిచ్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం తాళ్ళు అనేది వేసుకోవాలి ఇక్కడ. అంటే అటు సైడ్ మనం ఉక్సులు వేసుకుంటాము, ఇటు సైడ్ ఏమో తాళ్ళు వేసుకుంటాము. ఈ విధంగా ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందండి, కన్ఫ్యూజ్ కూడా ఉండదు, సింపుల్గా అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు తాళ్ళు వేసేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఒక 2 ఇంచెస్ లూజ్ తీసుకోమన్నాం కదా నడుము కొలతకి. మనం ఇక్కడేమో ఉక్సులు తాళ్ళు వేసేస్తున్నాను ఈ సైడు. అటు సైడ్ వచ్చేసేమో ఉక్సులు అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇంకా లూజ్గా ఉందంటే కనుక ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చండి. ఇంకొక 2 ఇంచెస్ వెడల్పులో వేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇలా వేసుకుంటే మనకు కొంచెం అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇలాగా మనం అడ్జస్ట్గా చేసుకోవచ్చు. ఇంకా టైట్ కావాలంటే ఇంకా ఇటువైపు తాళ్ళు వేసుకున్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం హిప్ బెల్ట్ అనేది తయారు చేసేసుకున్నాము. అలాగే సన్నంగా కూడా తయారు చేసుకోవచ్చు అండి. దీన్నే నేను మధ్యలో ఫ్లవర్స్ వచ్చేలా కూడా సన్నంగా ఉండేది కూడా తయారు చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేశాను కాబట్టి అది చూపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.